45 years male suffering from headaches and some psychiatric diagnosed as some psychiatric problem. ఇవి మనం లాస్ట్ సెషన్లో మనం యాక్చువల్గా చదువుకున్నాం. సో ఆ కేసు మనం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్నాం ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఒక ఏరియా ఉన్నట్టు హోంవర్క్ క్లాస్ ఉంది శనివారం ఏంది దాంట్లో ఇన్వాల్వ్ అవ్వండి. అందులో నీ నెంబర్ యూఎస్ ఏదో కనపడలా. హాబీస్ మనం చెప్పుకోవాలి. ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎవరైనా రాసుకుంటే కరెక్టేనా? అలర్ట్నెస్ అవన్నీ చెప్పుకున్నాం కదా మనం. సో నెక్స్ట్ ఏరియా హాబీస్. మనం ఆ పర్సన్ని అడిగినట్టు. సో ఆయన చెప్తున్నారు ఆన్సర్: క్రికెట్, టెన్నిస్, ట్రావెల్, sitting in front of ocean and watch it, scared of entering into the ocean but loves to watch ocean by sitting on the sand. Greenery area, wherever there is more plantation, birds, these are the things which relaxes me a lot and get me out of my stress, and sometimes physical games also. సో ఇది ఆయన ఇచ్చినటువంటి హాబీస్. సో అందులో నెక్స్ట్ నేనేం క్వశ్చన్ అడిగంటే, ద హాబీ విచ్ యు ఆర్ కనెక్టెడ్ మోర్. సో ఏ హాబీ మీకు బాగా కనెక్ట్ అయినట్టుగా అనిపిస్తుంది? ఇట్స్ టెన్నిస్. ఆయన చెప్పింది టెన్నిస్ ఆయనకి చాలా ఇష్టం అంట. వాట్ డూ యూ లైక్ ఇన్ ఇట్? ఏంటి మీకు టెన్నిస్లో నచ్చేది? ఇట్ కీప్స్ హిట్టింగ్ ద బాల్ అగైన్ అండ్ అగైన్. హ్యాండ్ జెస్చర్, hitting the ball. This I like the most in that game. Racket hitting the ball. How does it felt like when you are doing that? అది చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? Sending the ball with power. సెండింగ్ ద బాల్ విత్ పవర్ అంటే పవర్తో నేను దాన్ని కొడుతున్నాను అన్నట్టుగా అతనికి అనిపిస్తుంది. ఇట్ గివ్స్ ఏ మూమెంటరీ సక్సెస్. ఏదో ఒక మూమెంట్ పరంగా కొంత సక్సెస్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. డిస్క్రైబ్ దిస్. దాని గురించి కొంచెం చెప్పండి. ఇట్ ఫీల్స్ లైక్ ఐ ఆమ్ ఏ పవర్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ అండ్ ఏ స్టేబుల్ బ్యాలెన్స్డ్ పర్సన్. సో అలా చేసినప్పుడు నేను ఒక సక్సెస్ఫుల్గా, స్టేబుల్గా, బ్యాలెన్స్డ్ పర్సన్గా అనిపిస్తుంది.
Describe that. Another. What's the experience in that spur of moment? Doctor, in that stable, successful, balance, what's the experience? More like a vibrant, energy, buoyancy. It's like a buoyancy, vibrant, energy, balance, energetic, more in the present, more balance, hears everything clearly. సో ఆ టైంలో చాలా బ్యాలెన్స్గా ఉంటుంది నాకు, ప్రతిదీ కూడా నేను చాలా బ్యాలెన్స్గా వినగలుగుతాను. మై బాడీ ఈజ్ ఇన్ మై కంట్రోల్. సో అలాంటి మూమెంట్లో, ఆ ఎక్స్పీరియన్స్లో ఐ హ్యావ్ కంట్రోల్ ఓవర్ మై బాడీ టు డూ వాట్ ఎవర్ ఐ ఆస్క్డ్ మై బాడీ ఇట్ విల్ డూ. సో నేను ఏం చెప్తే బాడీ విని అదే చేస్తూ ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ ఆయన చెప్పింది అనమాట. సో వాట్స్ ద అపోజిట్ ఆఫ్ ఇట్? దానికి అపోజిట్ ఏంటి అది అడిగింది. ఎగ్జాక్ట్ ఆపోజిట్ అంటే ఈయన ఏం చెప్పారు? ఎక్స్పీరియన్స్లో బ్యాలెన్స్, స్టేబుల్, దాంట్లో ఎక్స్పీరియన్స్ ఏం చెప్పారు? బాడీ ఈజ్ ఇన్ మై కంట్రోల్, బాడీ నా కంట్రోల్లో ఉండటం. ఒక ఎనర్జీ, బయాన్సీ, ఎనర్జీ ఇన్ ది బాడీ, బీయింగ్ ఇన్ ప్రెజెంట్, ఎవ్రీథింగ్ హియరింగ్ క్లియర్. అంటే సెన్సెస్ అన్ని అలర్ట్గా ఉన్నాయి. ఇదే మనకి ఇంతకు ముందు కూడా చెప్పాడు అలర్ట్నెస్ గురించి. సెన్సెస్ అన్ని అలర్ట్గా ఉన్నాయి, బాడీ నా కంట్రోల్లో ఉంది, నేనేం చెప్తే అది వింటోంది, బ్యాలెన్స్గా ఉంది, ఇవన్నీ చెప్పుకొచ్చారు. సో దాని ఆపోజిట్ అడిగాను, నథింగ్ ఈజ్ ఇన్ మై కంట్రోల్, టెల్ అబౌట్ దిస్, దాని గురించి చెప్పండి. థింగ్స్ టేకెన్ అవుట్ ఆఫ్ మై కంట్రోల్, హౌ డస్ ఇట్ ఫెల్ట్ లైక్, ఎలా అనిపిస్తుంది థింగ్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే? ఇట్స్ ఏ హెల్ప్లెస్ స్టేట్, అది ఒక హెల్ప్లెస్ స్టేట్. Describe this state a little bit so that I can understand. There is a lot of worry, lot of anxiety in that. Who is taking control over whom? ఎవరు ఎవరితో కంట్రోల్ చేసుకుంటున్నారు? Who is taking control over whom? ఎవరి మీద ఎవరు కంట్రోల్ చేసుకుంటున్నారు? Something is taken out of my control. Describe this a little bit. దాని కొంచెం చెప్పండి. Who is under whom's control? Something is taken out of my control. Describe a little bit. అక్కడ నేను ఏదో రాయలేదు. డిస్క్రైబ్ దిస్ ఎ లిటిల్ బిట్, ఏదో సంథింగ్ మిస్ అయింది. సో దాని కంటిన్యూషన్, ఆ లైన్ అక్కడ సరిగ్గా రాలేదు. సో నెక్స్ట్ అక్కడ ఏదో మిస్ అయింది, బ్లాంక్. నెక్స్ట్ది, వాట్స్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ ఇట్? ఫాలింగ్ into a dark pit, hand gesture. Describe this a little bit. Body is becoming tight and it is heavy. Describe this experience. Falling, body, heavy, etc. My forehead gets wrinkled. నాకు నుదురు బాగా wrinkles ఏర్పడతాయి. Forget yourself. Describe this experience a little bit. Head is spinning. I am enveloping around me. Spinning around myself. Forget yourself. Describe this experience.
of spinning around you. It's round and round and round, hand gesture, and it's on taken, legs are tight, and I'm going faster into the pit. సో వేగంగా అందులోకి జారిపోతున్నాను, చుట్టూ ఒకదానికొకటి టైట్ అయిపోతుంది, ఒకదానికొకటి ఎన్విలోప్ అయిపోతుంది, స్ప్రింగింగ్ అరౌండ్ మై సెల్ఫ్. ఇఫ్ ఐ am నాట్ ఏబుల్ టు get top, I will die. I am drooping into it, drooping hand gesture. If I am not able to be on top, అంటే తన ప్రయత్నం చేత పైకి గనక రాకపోతే అతను ఇంకా ఇంకా లోపలికి వెళ్ళిపోతాడు. సో దట్ he will die. Come out of that circle, hand gesture. I should come out of that circle. ఇది మనకి ఈ కేసులో ఇచ్చినటువంటి ఎక్స్పీరియన్స్. సో ఇది మొత్తం టోటల్ కేస్ మనకి. సో మనం ఇంచుమించుగా 3-4 ఏరియాస్ వెరిఫై చేసాం. సో మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు పాత ఎవరైనా రాసుకుంటే విచ్ కింగ్డమ్, విచ్ సబ్ క్లాస్, విచ్ మయాజం, ఫైనల్లీ విచ్ రెమెడీ? ఏం పర్లేదు, ప్రశాంతంగా చెప్పండి, రాంగ్ అయినా పర్లేదు. ఎందుకంటే ఈ కేసు నేనే బోల్డ్ రాంగులు చేశానని నా ఉద్దేశం. ఓకే, సో మనం 3-4 ఏరియాస్ వెరిఫై చేశాక, ఈ కేసుని బాగా అర్థం చేసుకున్నాక ఏ కింగ్డంలోకి ఈ కేసు వస్తుంది? ఎవరు చెప్తారు? ఫస్ట్ గౌతమ్ చెప్తాడా? అరవింద? నేను మధ్యలో క్లాస్ మిస్ అయ్యాను, నేను మిస్ అయినట్టు నాకే అర్థం కాలేదు. అది మళ్ళీ చెప్పనా అంటాను? లేదు లేదు, అంతా కాదు. నేను ఫస్ట్ క్లాస్ విన్నాను, తర్వాత ఈ హాబీస్ విన్నాను. అంటే ఫస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్న దాన్ని బట్టి గ్రూప్ కి చెందాలి, డిస్క్రైబ్ ఇఫ్ ఇట్ ఫీల్స్ లైక్ ఐ డజంట్ బిలాంగ్ టు దిస్ గ్రూప్ వేర్ అదర్ పీపుల్ బెటర్ దాన్ మీ, ఇట్ ఈస్ లైక్ సెల్ఫ్ హేటెడ్ ఫీలింగ్ అనేది విన్నాను నేను. వెరీ గుడ్, వెరీ గుడ్. అదంతా కూడా నాకు ఎందుకో మరి అనిమల్ లాగా అనిపించింది. వెరీ నైస్, వెరీ గుడ్. అరవింద కూడా యానిమల్ గానే అంది. ఓకే, సో యానిమల్ అనుకునే వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? రాధాకృష్ణమూర్తి గారు, శ్రీకరు, కృష్ణ గారు, రాఘవన్. seems to be insect. Very good, very good. సో కనీసం దాంతో ఖండిస్తారో ఏకీభవిస్తారో చెప్పండి పోనీ. ఇంటూ ఇన్సెక్టివరస్ ప్లాంట్. ఓకే, వెరీ నైస్. సార్ ఇంతకు ముందు కూడా ఒక కేసులో ఇట్లనే గెలవాలని అతనికి ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉండడము ఎదుటి వ్యక్తి మీద,
గెలవాలి అనేది ఇన్సెక్ట్ కు సంబంధించి యూరినరీ కంప్లైంట్స్ కూడా ఒక కేసు ఇట్లానే ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఐడియా ఉంది సార్. సో ఏమంటారు మీరు అప్పుడు? అది ఎనిమల్ కింగ్డమ్ ఇన్సెక్ట్ సంబంధించింది. అదే కింగ్డమ్ వరకు వద్దాం ఫస్ట్. ఓకే, యానిమల్ కింగ్డమ్ వరకు వచ్చాం. ఓకే, శ్రీకర్, రాఘవన్ ఇద్దరు మిగిలారు. డాక్టర్ గారు ఇది యానిమల్ కింగ్డమ్ అనిపిస్తుందండి. వెరీ గుడ్ సార్. సో అందరూ యానిమల్ కింగ్డమ్ వరకు వచ్చేసాం అయితే కదా. ఎవరికైనా డౌట్ ఉందా అదర్ కింగ్డమ్స్ ఉన్నా అని? వెరీ గుడ్. సో ఎందుకు యానిమల్ కింగ్డమ్? ఇది మనకి ఒకసారి మన రాఘవన్ కూడా మనకి చెప్పాడు. ఇది యానిమల్ కింగ్డమ్లో మనకి గుర్తుపెట్టుకోండి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే మన దృష్టిలో యానిమల్ అంటే ఎంతసేపు అటాక్ అవడం, అవతల ప్రిడేటర్ ఐడియా ఎక్కువ ఉంటుంది. అంటే టు అటాక్ అదర్ పర్సన్, టు డూ సమ్ వైలెన్స్. కానీ యానిమల్ కింగ్డమ్లో ఆపోజిట్ కూడా ఉంటుంది. ది ఐడియా ఆఫ్ విక్టిమైజేషన్ అంటే వేరే వాళ్ళ చేత నేను ఇలా బాధింపబడుతున్నాను, వేరే వాళ్ళ చేత నేను హర్ట్ చేయబడుతున్నాను, వేరే వాళ్ళ చేత నేను విక్టిమైజ్ కాబడుతున్నాను, నన్ను నిందితుణ్ణి చేశారు వేరే వాళ్ళు అనేటువంటి సెకండ్ ఐడియా కూడా యానిమల్ కింగ్డమ్లో ఉంటుంది. సో ఉదాహరణకు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక పెద్ద చేప ఒక నత్తగుల్లని తింటోంది అనుకోండి. సో చేప వైపు నుంచి చూస్తే ఏమనిపిస్తుంది? టు అటాక్, ఈటింగ్, హంట్ ఇవన్నీ కనపడతాయి. అదే నత్త వైపు నుంచి చూశారనుకోండి మీరు, అప్పుడు టు బీ అటాక్డ్, టు బీ ఈటెను, నన్ను ఏదో చేస్తున్నారు, నన్ను ఏడిపిస్తున్నారు, నన్ను తినేస్తున్నారు అనేటువంటి ఐడియా వస్తుంది. జాగ్రత్తగా గమనించండి. సో ఈ రెండు కూడా యానిమల్ కింగ్డమ్లో ఉంటాయి. చాలా చోట్ల ఎక్కడ పొరపాటు పడిపోతామంటే, ముఖ్యంగా సార్ కూడా ఎక్కువ సార్లు చెప్తారు, ముఖ్యంగా ఈ ప్రే యానిమల్స్ దగ్గర మనం కేసులు లాస్ అయిపోతామని శేఖర్ సార్ చాలాసార్లు చెప్పేవారు. ఎందుకంటే ప్రే యానిమల్స్ స్టోరీ అంతా ఎలా ఉంటుందంటే, సమ్వన్ ఈజ్ డూయింగ్ దిస్ టు మీ అండ్ ఐఎమ్ గెట్ హర్టెడ్, ఐఎమ్ గెట్ మార్టిఫైడ్. ఈ ఐడియా ఎక్కడో అక్కడ మనకి కేస్ హిస్టరీలో కనబడుతూ ఉంటుంది. సో ఇమీడియట్గా ఏమవుతుందంటే, మనం ఒక స్టెప్, ఒక లీప్ తీసుకుని మనం దానికి మనకి తెలిసిన కొన్ని రెమెడీస్ ఏవైతే మనకి ఉన్నాయో, ఇగ్నీషియా అని, స్టాఫిసేక్రియా అని, దే ఆర్ వెరీ గుడ్ రెమెడీస్. అటువంటి రెమెడీస్ వైపు మన దృష్టి వెళ్ళిపోతుంటుంది. అవి నిజంగానే గొప్ప రెమెడీస్, కానీ ఆ ఎక్స్పీరియన్స్లో అది సెన్సిటివిటీ వైపు ఉందా, లేదా ది ఐడియా ఆఫ్ సర్వైవల్, ది ఐడియా ఆఫ్ వన్ వర్సెస్ అదర్ అనేటువంటిది వస్తుందా, ఇది వెరిఫై అయితే ఆ ఆస్పెక్ట్లో అది సెన్సిటివిటీ వైపు వెళ్ళకపోతే అది మోర్ ఆఫ్ యానిమల్ కింగ్డమ్ వైపు వెళ్తుంది. అందుకని 1కి 2 సార్లు ఈ పాయింట్ దగ్గర మనం వెరిఫై చేసుకుంటూ ఉండాలి. ఉదాహరణకి ఈ మధ్య ఒక కేసులో ఏమైందంటే, ఒక పర్సన్ అనుకోకుండా ఒక చిన్న తప్పు చేశారు. పాపం ఏదో జస్ట్ అది అందరూ చేసేదే క్యాజువల్గా. అయితే ఆ తప్పు అనుకోకుండా వేరే వాళ్ళు నోటీస్ చేశారు. నోటీస్ చేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళందరికీ ఆ తప్పు గురించి చెప్పడం మొదలెట్టారు. దాంతో ఈ ఎక్స్ అనేటువంటి పర్సన్ చాలా బ్యాడ్ అయిపోయి బాధపడడం మొదలుపెట్టారు. ఆయన ఆ గిల్ట్తో బాధపడుతూ ఏవో తనకు తెలిసిన రెమెడీస్ కొన్ని, ఇగ్నీషియా, స్టాఫిసైక్రియా, ఇలా ఏవో కొన్ని మెడిసిన్స్ వేసుకున్నారు. పాప ఆయనకి బాగా హెడేక్స్ అవి వచ్చి, డైజెషన్ అవ్వక, ఫీవరిష్గా ఉండడం, ఇలా రకరకాల ప్యాథాలజీ. సో ఆయనకి తెలిసిన వైద్యం ఏదో ఆయన చేసుకున్నారు. పాపం చేసుకున్న ఆ గిల్ట్ ఏదైతే ఉందో, ఆ గిల్ట్ వల్ల పాపం ఆయన బయటికి రాలేక, ఎవరికి మొహం చూపించలేక చాలా బాధపడుతున్నారు. సో ఆయన మందులన్నీ వేసుకున్నారు, కానీ ఏమీ పెద్దగా యూజ్ అవ్వలేదు పాపం. సో అనుకోకుండా నాకు కాల్ చేశారు.
ఏమన్నా డాక్టర్ గారు ఏమైనా హెల్ప్ చేయగలరా మీరు, ఇది కేసు అని చెప్పి. సో నేను అన్నీ కనుక్కొని నేను మెడోరినం ఇచ్చాను ఆ కేసులో. ఇస్తే వెంటనే వితిన్ అంటే ఆల్మోస్ట్ 1 వీక్ 10 days నుంచి ఆయన పడుతున్న బాధ అంతా 1 గంటలో రిలీఫ్ వచ్చేసింది ఆయన. సో ఆయన కొంత హోమియోపతి పరిచయం ఉండడం వల్ల, డాక్టర్ కాకపోవచ్చు, బట్ పరిచయం ఉండడం వల్ల, సార్ నేను మంచి మందులే వేసుకున్నానండి, నా మైండ్ సెట్ అంతా డిస్టర్బ్గా ఉంది, నేను హర్ట్ అయ్యాను, నేను చిన్న మిస్టేక్ చేస్తే అదేదో పెద్ద భూతద్దంలో చూసి అది ఏదో క్యాన్వాస్ చేశారు, ఏదో చిన్న మిస్టేక్ అది, దానివల్ల నేను హర్ట్ అయ్యాను, దానివల్ల ఇతరులు అడ్వాంటేజ్ తీసుకుని నన్ను గురించి బాగా బ్యాడ్ చేశారు అని చెప్పారు. అంటే నేను అన్నాను, ఏమండి మీకు దేని వల్ల కలిగింది, మీరు హర్ట్ అయ్యారు అనేటువంటి కామన్ సిమ్టమ్స్, కానీ దానికి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? యు అవాయిడెడ్ ద హోల్ కండిషన్, హోల్ సొసైటీ స్టేడ్ బ్యాక్, అండ్ యు ఆర్ ఆల్వేస్ ఇన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ దట్ I found guilty and now I should avoid it, which is the experience of a psychotic mass. And మీరు డే ఇన్ డే అండ్ నైట్ ఇదే విధానంలో ఉండడం వల్ల ఇట్ సెల్ఫ్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎ నోసర్. సో విత్ మెడోరినం ఆల్మోస్ట్ చాలా వరకు ఒక 90% ఆయనకి తగ్గిపోయింది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు కేసు తీసుకునేటప్పుడు అనుకోవచ్చు మీరు మనకి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, డెఫినెట్గా వస్తున్నప్పుడు దానికి మనం స్టిక్ ఆన్ అవ్వచ్చు. బట్ వన్స్ కేసు కనుక ప్రోగ్రెస్ అవ్వట్లేదు, మీరు డీపర్ ఆస్పెక్ట్స్లోకి వెళ్ళారంటే మీరు ఇవన్నీ చదివి తీరాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇలా చేస్తేనే కేసు మీకు ప్యూర్ వైపు నడుస్తుంది. సో ఈ కేసెస్లో, ఇటువంటి కేసెస్లో మీకు యానిమల్ కింగ్డమ్ ఇష్యూస్లో ఐదర్ మీరు హైరార్చియల్ ఇష్యూ, ప్రిడేటర్ వర్సెస్ ప్రే అనేదైనా కనబడుతుంది, లేదా కాంపిటేటివ్నెస్, ది సర్వైవల్ మోడ్. అందుకనే లాస్ట్ లో కూడా హూ ఈజ్ స్టేబుల్, హూ ఈజ్ టేకింగ్ కంట్రోల్ ఓవర్ హూమ్, అంటే బాడీని అతన్ని కూడా అతను హూ ఈజ్ టేకింగ్ కంట్రోల్ ఓవర్ హూమ్ అంటున్నాడు. మీరు చూస్తే లాస్ట్ దాంట్లో వచ్చింది ఈ పర్టికులర్ పర్సన్. ఎందుకంటే వాళ్ళల్లో ఆ ఐడియా ఉంటుంది. ఈ యానిమల్ కింగ్డమ్ లో ఈవెన్ సెల్ఫ్ హేట్రెడ్ ఉంటుంది. అందుకే ఆయన ఒకానొక టైంలో ఆ రిప్రోచ్, ఐ డజంట్ వాంట్ టు సీ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్, అది కూడా చెప్పారు, మీరు కేసులో వెనక్కి వెళ్తే కనబడుతుంది. సో ఇవన్నీ కూడా మనకి, అండ్ ఎవ్రీథింగ్ దే టెల్, దే సే, దే ఎక్స్ప్లెయిన్, దే డిస్క్రైబ్, దట్ విల్ బి లైక్ ఇన్ ఎ ప్రాసెస్. ఒక ప్రాసెస్ లాగా ఉంటుంది యానిమల్స్ లో. శంకరన్ సార్ చెప్పారు ఒక కేసులో, నాకు అద్భుతంగా అనిపించిన కేసు అది. ఒక చిన్న బాయిల్ కేసులో సారు ది ఐడియా ఆఫ్ దట్ ఆరిజిన్ ఆఫ్ దట్ బాయిల్, ద డ్యూరేషన్, ద ఐడియా ఆఫ్ ద డిశ్చార్జ్, ఎవ్రీథింగ్ ఒక ప్రాసెస్ లా ఎక్స్ప్లెయిన్ చేశారంట, విచ్ అల్టిమేట్లీ ల్యాండెడ్ మీ ఇన్ అన్ యానిమల్ రెమెడీ అని చెప్పారు సార్. ఒక చిన్న బాయిల్ క్యూర్ చేయడం విషయంలో ఆయన అంత డీటెయిలింగ్ తీసుకున్నారు. దట్ ఈస్ ద బ్యూటీ. సో ఎవ్రీథింగ్ ఒక ప్రాసెస్ లాగా నడుస్తుంది యానిమల్ కింగ్డమ్. సో వీటిల్లో అన్నీ ఉండాలని కాదండి, మళ్ళీ అలా అనుకోవద్దు. వీటిల్లో ఏదో ఒకటి మీకు కేసులో ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఐదర్ ప్రిడేటర్ ఇష్యూ కానీ, ఐదర్ హైరార్చీ ఇష్యూ కానీ, ఐదర్ ది ఐడియా ఆఫ్ సెల్ఫ్ హేట్రెడ్నెస్ అది కానీ, లేదా ఐదర్ ది ఐడియా ఆఫ్ కాంపిటేటివ్నెస్, ఐదర్ ది ఐడియా ఆఫ్ సర్వైవల్, ఐదర్ ది ఐడియా ఆఫ్ ద హోల్ థింగ్
ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ ఇఫ్ ఇన్ ఎ ప్రాసెస్. వీటిల్లో ఏదో ఒక దాంట్లో మీకు కేసు క్లియర్గా కనపడుతుంది. సో మీరందరూ కూడా ఇప్పుడు ఈ యానిమల్ కింగ్డమ్ అని నిర్ణయించుకోవడానికి మీరు ఈ కేసులో ఇందులో ఏదో చూశారు, రైట్? సో అందరూ కూడా నౌ we came to a common conclusion that this is an animal remedy. షూర్గా. సో ఇప్పుడు యానిమల్స్ చాలా ఉన్నాయి, ఓల్డ్ స్పీషీస్ ఉన్నాయి. సో విచ్ యానిమల్ వీఆర్ సర్చింగ్ ఫర్ అనేది మనం చూడాలి. ఓకే, సో కొంతమంది ఇన్సెక్ట్ అని చెప్పారు, ఇంకా ఎవరైనా అరవింద ఇన్సెక్ట్ అని చెప్పింది, ఇన్సెక్ట్ వార్స్ ప్లాంట్ అని కూడా చెప్పినట్టున్నారు. ఇంకా డిఫరెంట్ ఐడియాస్. యానిమల్లో విచ్ సార్ట్ ఆఫ్ యానిమల్ వీఆర్ సర్చింగ్ ఫర్? సార్ ఎప్పుడు చెప్తారు ఇలాంటి వాటిల్లో, ఏది సూపర్ఫిషియల్గా ఉందో అక్కడ చూడద్దు, ఏది డీపర్ ఆస్పెక్ట్స్లో ఏ సెన్సేషన్స్ వచ్చాయో అవి చూడండి అని చెప్తుంటారు శేఖర్ సార్ మనకు. సో డీపర్ ఆస్పెక్ట్స్లో మనకి ఎక్కడ ఏ సెన్సేషన్స్ లభించాయో దాన్ని బట్టి అది ఏ యానిమలో మనకు అర్థం అవుతుంది. పోనీ లోయర్ యానిమల్ అంటారా, హయ్యర్ యానిమల్ అంటారా? పోనీ అది చెప్పండి. ఈ పర్సన్ యానిమల్స్ లో కూడా లోయర్ హైయర్ ఉన్నాయి కదా. ఏంటి గౌతమ్? అట్లీస్ట్ టైప్ చేయండి. అంటే ఫాలింగ్ ది డార్క్ పిట్, బాడీ హెవీ అయిపోవడం, లైట్ టైట్ అయిపోవడం, స్పిన్నింగ్ అవడం, ఐఎమ్ గోయింగ్ ఫాస్టర్ ఇన్ టు పిట్, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. అంటే రీసెంట్ గా చెప్పిన హాబీస్ లోని అంతకుముందు క్లాస్ వెళ్ళలేదు. సో ఇది అంతా కూడా మనం ఎక్స్పీరియన్స్ లోకి తీసుకోవాలి, ప్రిస్క్రిప్షన్ లోకి తీసుకోవాలి. హయ్యర్ యానిమల్, ఓకే. ఒక ఆయన హయ్యర్ యానిమల్ అన్నారు, దాంతో ఏకీభవిస్తారా అందరూ? హయ్యర్ యానిమల్ తోటి రాఘవన్ హయ్యర్ యానిమల్ అంటున్నారు ఆయన. సార్ ఇది నేను కూడా చివరిలో విన్నా సార్, తను పడిపోయినట్టు అవడము, హెవీనెస్ అవడము, స్పిన్నింగ్, ఈ నెపంతిస్ లా కూడా అనిపిస్తున్నా సార్ సెకండ్ యాంగిల్. నెపంతిస్, ఓకే ఓకే. ఉక్కిరి బిక్కిరి అవడము, దాంట్లో పడి హెవీ ఫాలింగ్. కరెక్ట్. మరి అదే కరెక్ట్ నిజమైతే ద అదర్ ఆస్పెక్ట్ అంటే బిట్రేయల్ చేయబడడం అవి కూడా ఉండాలి. అలాగే ద అట్రాక్టివ్నెస్ పార్ట్, షైనీ పార్ట్, అవి కూడా మనకి ఇందులో కనబడాలి కదా యాక్చువల్గా. అది కరెక్టే అయితే మరి అవి ఎక్కడ కనబడలేదు మనకి. ఏమంటారు? అవును సార్, అవును సార్. అలాగే ప్లాంట్ తాలూకు సెన్సిటివిటీ కూడా కనబడాలి నిజానికి. ఇందులో మనకి చాలా చోట్ల కనబడుతున్నది ఏంటి అంటే ఐ వర్సెస్ మై సెల్ఫ్ అనేది కనబడుతుంది. అఫ్ కోర్స్ అక్కడ
ప్రిడేటర్ కానీ ప్రే కానీ హయ్యర్ కానీ లేదు, కానీ ద మోస్ట్ ఆఫ్ ద ఫైట్ ఈజ్ బిట్వీన్ మీ అండ్ మై సెల్ఫ్. యానిమల్స్లో ఇంకో చోట ఇంకొకటి ఎలా ఉంది, ఉదాహరణకు ఒక సోరియాసిస్ కేసు అనుకుందాం, ఎగ్జాంపుల్ జస్ట్. ఈ సోరియాసిస్ కేసులో మీకు చూస్తే ఒక్కొక్కసారి ఎగ్జాంపుల్గా తీసుకుంటే వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే, ఈ సోరియాసిస్ వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, విచ్ ఇస్ మోర్ ఏ హర్టింగ్ పార్ట్, కానీ ఐ బిగిన్ టు హేట్ మై సెల్ఫ్ డ్యూ టు దిస్ సోరియాసిస్ అని అన్నాడు ఒక ఆయన. సో యా ఎగ్జాక్ట్లీ, హీఈస్ మోర్ ప్రిమిటివ్. అదే రాఘవన్ కూడా చెప్తాను. ఈ కేసెస్లో ఏమవుతుందంటే, కొన్ని కేసెస్లో ఈ లోయర్ యానిమల్స్లో వీళ్ళు అవతల వైపు ఉన్నటువంటి ప్రిడేటర్ అనేటువంటిది పెద్దగా ఉండదు. అంటే వాడెవడో ఇలా చేశాడు, ఇప్పుడు ఉదాహరణకు ఒక రెప్టీలియన్ ఐడియా ఉందనుకోండి, ఎగ్జాంపుల్ జస్ట్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్. సో వాడెవడో నాకు ఇలా చేశాడు, నౌ ఐ షుడ్ ప్లాన్ వాడిని మనం ఎలా దెబ్బ కొట్టాలి, ఎలా దెబ్బ కొట్టాలో ముందు నుంచి ఒక 4-5 సంవత్సరాలు నెలల నుంచో ప్రిపేర్ చేస్తాడు. ప్రిపేర్ చేసి దానికి తగ్గ స్కెచ్ చేసి, ఎవరు ఏ రకంగా చేస్తే అవతల వాడికి మూమెంట్ లేకుండా ఉంటుందో, వాడు బ్లాక్ అయిపోతాడో, అంత ప్లాను స్కీము చేసి వాడిని వాడు డిస్ట్రాయ్ చేస్తాడు. యూజువల్గా ది హయ్యర్ ద యానిమల్, the higher the opponent also. కానీ ఈ లోయర్ వాళ్ళల్లో ఏంటంటే, లోయర్ యానిమల్స్ ఎలా ఉంటుందంటే ఇట్స్ మోర్ ప్రిమిటివ్. అందుకని వీళ్ళు చిన్న వాటికే డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. చూడడానికి ఇవి ప్లాంట్స్ లా ఉంటాయి, వాళ్ళు చెప్పేవని అలా అనిపిస్తాయి. బట్ ద ఎంటైర్ ఐడియా రిఫ్లెక్ట్స్ బ్యాక్ దట్, ఇందాక నేను చెప్పినట్టు, ఎవ్రీథింగ్ వేర్ ఐ వర్సెస్ మై సెల్ఫ్. అందుకని ఒకసారి దివ్య మేడం కూడా చెప్పారు, వన్ ఆఫ్ హెర్ కేసెస్ వేర్ ద గర్ల్ డజంట్ వాంట్ టు బి లుక్డ్ ఇన్ మిర్రర్. అసలు అద్దంలో చూసుకోవడానికి ఇష్టపడేది కాదు. ఏ మొలాస్క్ కేస్. సచ్ ఈస్ ద సెల్ఫ్ హేట్రెడ్. సో ఇవన్నీ కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. సో వన్స్ కింగ్డమ్ డిసైడ్ అయిన తర్వాత ఏ సెన్సేషన్స్ వచ్చాయి, ఏ ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి, సో దట్ వీ కెన్ డిసైడ్ ద సబ్ కింగ్డమ్ ఆర్ క్లాస్. సో రాఘవన్ చెప్పినట్టు ఇట్స్ మోర్ ప్రిమిటివ్ డెఫినెట్గా కదా. అరవింద కూడా అంది ఇన్సెక్ట్ అని. ఓకేనా? ఎనీ డౌట్స్ ఇక్కడ దాకా? కింగ్డమ్ యానిమల్ అండ్ ది ఐడియా ఆఫ్ ఎ లోయర్ యానిమల్ అండ్ హయ్యర్ కాదు. మీరు హయ్యర్ యానిమల్లో మోర్ అటాక్, మోర్ డిఫెన్స్, మోర్ ప్లానింగ్, మోర్ స్కీమింగ్, మోర్ హై వర్సెస్ యూ, మోర్ ప్రిడేటర్ ప్రే, మోర్ అగ్రెసివ్నెస్, ఇవన్నీ చూస్తారు, విచ్ ఆర్ ఆబ్సెంట్ హియర్. అలాగే ఇక్కడ ఏ సెన్సేషన్స్ ఉన్నాయి మీరు చూస్తే, ది ఐడియా ఆఫ్ వర్లింగ్, ది ఐడియా ఆఫ్ ట్విస్టింగ్, ది ఐడియా ఆఫ్ స్పిన్నింగ్, ది ఐడియా ఆఫ్ బయాన్సీ, ది ఐడియా ఆఫ్ బ్యాలెన్స్, ది ఐడియా ఆఫ్ స్టెబిలిటీ, ఈ సెన్సేషన్స్ అన్ని ఎందులో ఉంటాయి? ది ఐడియా ఆఫ్ డెలికేట్, సెన్సిటివ్ అని చెప్తాడు పైకి, ది ఐడియా ఆఫ్ డెలికేట్. సో ఎందులో ఉంటాయి ఇవన్నీ? లోయర్ యానిమల్. ఎందులో ఏంటి ఆ యానిమల్, ఆ గ్రూప్ ఏంటి? సో యానిమల్ తర్వాత చూద్దాం, అట్లీస్ట్ గ్రూప్, విచ్ గ్రూప్ వీఆర్ సెర్చింగ్ ఫర్ ఇన్ దట్ లోయర్ యానిమల్స్. అరవింద, రాధా గారు, రాధాకృష్ణమూర్తి గారు, శ్రీకర ఇవాళ ఏం చెప్పలేదు.
కోపం వచ్చినట్టుంది. గౌతమ్, వాట్ ఈస్ దట్ సార్ మళ్ళీ యానిమల్? ఒకసారి రిపీట్ చేస్తారా ఈ వెర్లింగ్ అని చెప్పారు? అదే మనకు వచ్చాయి కదా సార్, లాస్ట్ లో చెప్పాడు కదా, స్పిన్నింగ్ అరౌండ్ మై సెల్ఫ్, గోయింగ్ ఇన్ టు డీప్, బయాన్సీ, స్టేబుల్, అవన్నీ చెప్పుకొని వచ్చాడు కదా, రకరకాల చోట్ల సెన్సేషన్స్, సెల్ఫ్ హేట్రెడ్, మీ వర్సెస్ మై సెల్ఫ్, ఎవరిని కంట్రోల్ చేస్తున్నారు? బాడీ ఈజ్ నాట్ ఇన్ మై కంట్రోల్. ఈ సెన్సేషన్స్ అన్ని ఎందులోకి మనకు వస్తున్నాయి, ఎటువైపు తీసుకెళ్తున్నాయి? స్పిన్నింగ్, ట్విస్టింగ్, వర్లింగ్, బ్యాలెన్స్, స్టెబిలిటీ, బయాన్సీ. నాకైతే మొలస్కా అనిపిస్తుందండి. స్పిన్నింగ్ ఇదంతా ఓకే, బ్యాలెన్సింగ్, స్టెబిలిటీ మొలాస్క్ అనుకుంటున్నాను నేను. వెరీ గుడ్ సార్. అయితే ఇది యానిమల్ లోయర్ కాబట్టి దాంట్లో కూడా స్పిన్నింగ్, స్టెబిలిటీ అదంతా కనపడుతుందని ఆ ఉద్దేశంతో అంటున్నాను. అవునండి, అవును, 100% మీరు అన్నది కరెక్ట్. ఆ సెన్సేషన్స్ అన్ని మనకి మొలాస్ లో కనపడుతూ ఉంటాయి. వెరీ గుడ్ సార్, 100%. చూద్దాం. అరవింద ఇన్సెక్ట్స్ అంది, ఇన్సెక్టివారస్ ప్లాంట్స్ అని మన చంద్రకాంత్ గారు అన్నారు. చూద్దాం, వాళ్ళిద్దరు ఒపీనియన్ కూడా ఇంకోసారి తీసుకుందాం. అరవింద, ఎనీ చేంజ్ ఆఫ్ యువర్ ఒపీనియన్? ఇంకా ఇన్సెక్ట్స్ తోనే ఉన్నావా? అంటే నాకు మెయిన్ ఆయన చెప్పిన ఎక్స్పీరియన్స్ చాలా ఎగ్జాక్ట్ గా అనిపించింది. అతను ఎలా చెప్పాడంటే, ఒక ఇన్సెక్ట్ కనుక ఇన్సెక్టివరస్ ప్లాంట్ లో ఎలా డ్రాప్ అవుతుందో అలా చెప్పినట్టు అది అతను దట్టు 2 times అదే రిపీట్ చేశాడు. కరెక్టే, బట్ మన జస్టిఫికేషన్ మిగతా సెన్సేషన్స్ కూడా రావాలి కదా. అదే ఇందాక అతనికి కూడా చెప్పాను. ఇప్పుడు 3 points ఉన్నాయి. ఇన్సెక్టివారస్ ప్లాంట్స్ అయితే ప్లాంట్ సెన్సిటివిటీ అండ్ రియాక్టివిటీ కూడా కనిపించాలి కేసులో. ప్లాంట్ ఇన్సెక్టివరస్ ప్లాంట్ కాదు సార్, ఇన్సెక్ట్ అనే నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే ఓకే. సో ఇన్సెక్ట్ అనేది నాన్న, ఇన్సెక్ట్ కి ఐడియా ఎలా ఉంటుందంటే, నువ్వు అడిగావు కాబట్టి మన ఇన్సెక్ట్స్ ఒకసారి నువ్వు మళ్ళీ చూడు, మన సంకల్ప హోమియోపతిలో ఉంది ఇన్సెక్ట్స్ గురించి చాప్టర్. ఒకసారి మొత్తం డీటెయిల్డ్ ఉంది యానిమల్ కింగ్డమ్ లో. ఇంకొకసారి జస్ట్ ది బేసిక్ ఐడియా ఈజ్ అబౌట్ ఫుడ్ అండ్ సెక్సువాలిటీ. ఇన్సెక్ట్స్ లో వాళ్ళు ఎంతసేపు ఈ స్ట్రీట్ ఫుడ్, ఒక ఇన్సెక్ట్ వాడికి బెస్ట్ ఏంటంటే వాడు ఒక బెస్ట్ కుకీ అవుతాడు. ఎందుకంటే రాజమండ్రి మొత్తం మీద నీకు మంచి బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది అని నీకు డౌట్ వచ్చింది అనుకో, నువ్వు ఆ ఇన్సెక్ట్ వాడికి ఫోన్ చేస్తే వాడు పలానా సెంటర్లో మీకు బ్రహ్మాండం ఏం దొరుకుతుంది సార్ అక్కడి నుంచి 10 అడుగులు వెనక్కేసి మీరు వెనక్కి వచ్చి ఒక సందులోకి తిరిగితే అక్కడ టీ అద్భుతంగా ఉంటుంది, అలా చెప్తారనమాట. The very own idea is about just for the basic needs. అంతకన్నా మోర్, అదే ఒక పాయింట్. సెకండ్ది ఆ అలర్ట్నెస్, అది ఇక్కడ ఉందనుకోండి, ఆ అలర్ట్నెస్, అలాగే స్పీడ్, పేస్ ఇన్ ఆల్ థింగ్స్. ఇన్సెక్ట్స్ లో ఒక సెన్సేషనే ప్రామినెంట్ గా కనపడుతుంటుంది. ఉదాహరణకి మనకు ఎపిస్ తీసుకున్నాం, ఎగ్జాక్ట్ గా తీసుకుంటే మనకి ఆ స్టింగింగ్ అంటే బర్నింగ్ అండ్ స్టిచ్చింగ్ కలిపితే వచ్చే స్టింగింగ్ సెన్సేషన్ అది ప్రామినెంట్ గా ఉంటుంది. క్యాంథారిస్కి వెళ్ళాం అనుకోండి, బర్నింగ్ సెన్సేషన్ త్రూ అవుట్ ద కేస్, బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. కాక్రోచ్కి వచ్చాం అనుకోండి, ది ఐడియా ఆఫ్ హిట్టింగ్ ఫ్రమ్ అబౌవ్, స్టాబింగ్ సెన్సేషన్. అంటే ఇప్పుడు మనకు బొద్దింక తిరుగుతుంది అనుకోండి, ఏం చేస్తాం ఇంట్లో? యాక్చువల్లీ అవును, హిట్ చేస్తాము, దాన్ని కొడతాము, ఓ చీపురు కడతా దాన్ని ఎత్తి మీద కొడతాం. సో ది ఐడియా ఫర్ కాక్రోచ్ పీపుల్ అంటే ఈ ఒక పెక్యూలియర్ సెన్సేషన్, ఒక సింగిల్ పెక్యూలియర్ ప్రామినెంట్ సెన్సేషన్ త్రూ అవుట్ ద కేస్ రన్ అవుతుంటుంది. అది ఇన్సెక్ట్ రెమెడీ అయితే. మోర్ ఓవర్ ద బేసిక్ నీడ్స్. కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే, ఇది మీరు జాగ్రత్తగా గమనిస్తే, అతను ఆ పార్ట్ అసలు ఎక్కడా టచ్ చేయలేదు. మీరు చూస్తే ఇట్స్ మోర్ అబౌట్ ఐసోలేటెడ్, ఇట్స్ మోర్ అబౌట్ హెల్ప్లెస్ స్టేట్, ఇట్స్ మోర్ అబౌట్ నాట్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ గ్రూప్, ఇట్స్ మోర్ అబౌట్
సెల్ఫ్ హేట్రెడ్, సెల్ఫ్ రిప్రోచ్ కదా. ఓకేనా? సో basing on all these, we will arrive to the idea of the subkingdom mollusk. కానీ నీకు ఎందుకు అంత ప్రామినెంట్ గా మీకు చంద్రకాంత్కి కూడా ఇందులో కొంచెం అది ఎందుకు కనిపించింది అనేది మనం తర్వాత చెప్పుకుందాం. మీరు జాగ్రత్తగా గమనిస్తే అది కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఎందుకు మనకు అక్కడ ఇన్సెక్ట్స్ కనబడుతోంది, ఇన్సెక్ట్ ఐడియా ఎందుకు కనబడుతోంది అంటే అక్కడ కొంత పేస్ ఉంది, ఒక స్పీడీ పేస్ ఉంది మీరు గమనించినట్టయితే కదా. అవునా? సో ఇప్పుడు ఒకవేళ మొలాస్క్ అయితే మొలాస్క్ వరకు మనం వచ్చాక ఎలా మరి డిఫరెన్షియేట్ చేసుకోవటం? మొలాస్క్ ఎప్పుడైనా సరే మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలంటే మొలాస్క్ లో మనకి 10 క్లాసెస్ ఉన్నాయి యాక్చువల్గా. అందులో 2 క్లాసెస్ ఇప్పుడు లేవు, ఫాజిల్స్ నుంచి చదివినవి. మిగతా 8 క్లాసెస్ ఉన్నాయి. ఆ 8లో మనకి రెమెడీస్ ఉన్నవి 3. ఒకటి బైవాల్వ్స్, రెండోది గ్యాస్ట్రోపోడ్స్, మూడోది సెఫలోపోడ్స్. రాసుకోండి, బైవాల్వ్స్, గ్యాస్ట్రోపోడ్స్, సెఫలోపోడ్స్. ఈ 3 ఆర్డర్స్ మనకి మొలాస్క్స్ లో చాలా ప్రామినెంట్ గా కనబడుతుంటాయి. బైవాల్వ్స్ లో చూస్తే మీకు మొలాస్క్స్ మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలంటే మనకు ఉన్న ఈ 3 అంటే రెమెడీస్ లేనివి పక్కన పెడదాం. ఉన్న ఈ బైవాల్వ్స్ ని, గ్యాస్ట్రోపోడ్స్ ని, సెఫలోపోడ్స్ ని, మిగతా మొలాస్క్స్ కూడా మనం డిఫరెన్షియేట్ చేసుకునే విధానం విత్ ది ఐడియా ఆఫ్ షెల్. మొలాస్క్ ఒక షెల్ ఉంటుంది. ఓకే. రెండోది లోకోమోషన్, మూమెంట్. ఈ రెండిటితోనూ మొలాస్క్ ని డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు ఈ సబ్ కింగ్డమ్. అలాగే వాళ్ళు పెద్దవాళ్ళు కూడా చేశారు, మనం కూడా అలాగే చేసుకోవాలి. అవి అర్థం చేసుకుని దాన్ని బట్టి మనం రిఫ్లెక్ట్ చేసుకోవాలి. ఒకటి షెల్, రెండోది మూమెంట్. సో ఈ 2 బేసిక్ ఐడియాలో మన కేసులో ఈ 2 ఎలా ఉన్నాయి? షెల్ ఐడియా ఎలా ఉంది, లోకోమోషన్, ఫుట్ ఐడియా ఎలా ఉంది? చెప్పండి. మీరు ఈ ఆలోచించి చెప్పడానికే టైం అంతా అయిపోతుంది. షెల్ ఐడియా ఎంతవరకు ఉంది ఈ కేసులో? మూమెంట్ ఐడియా ఎలా ఉంది అమ్మా? లోకోమోషన్ ఎలా ఉంది? లోకోమోషన్ అదే అంటే పేస్ ఎలా ఉందని నా ఉద్దేశం. పేస్ ఫాస్ట్ పేస్ గా ఉంది. రైట్. సో ఒకటి మనకు కన్ఫర్మ్, మొలాస్క్ హ్యావింగ్ ఫాస్ట్ పేస్ మనకు కావాలి కదా. ఓకేనా? రైట్. ఇప్పుడు షెల్ ఐడియా ఇచ్చాడా ఇవ్వలేదా ఇతను? షెల్ ఐడియా నాకు కనపడలేదండి. నేను మోషన్ ఒకటే చూస్తున్నాను, అది ఒకటే గమనించాను. సో షెల్ ఐడియా పెద్దగా లేనిది కావాలి మనకి, అందులో మూమెంట్ ఫాస్ట్ గా ఉన్నది కావాలి. ఇవి 2 బేసిక్ మనకి అనిపించిన మొలాస్క్స్ లో ఈ పర్టికులర్ ఉండాలి. ఇప్పుడు మొలాస్క్స్ లో ఉన్న ఫస్ట్ది అంటే బైవాల్వ్స్, ఇవి ఎలా ఉంటాయో చూద్దాం. బైవాల్వ్స్ లో మనకి స్కాలప్స్, క్లామ్స్, ఆయిస్టర్స్, కాకిల్స్, మజిల్స్ అండ్ డబుల్ వాల్వ్డ్ షెల్ తో కలిగి ఉంటాయి ఇవన్నీ కూడా. సో మనకి హోమియోపతి రెమెడీస్ ఇందులో కాంచియోలినం అంటారు, ఆయిస్టర్స్. అలాగే మజిల్స్ చూస్తే మైటిలస్ ఇడ్జులస్. అలాగే క్లామ్స్, వీనస్ మెర్సినేరియా. అలాగే స్కాలోప్స్,
పెక్టిన్ జెకోబ్స్. సో ఇవి మనకి రెమెడీస్ హోమియోపతిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా బైవాల్వ్సే. సో బైవాల్వ్స్లో ఏంటంటే ఇలా డబల్ షెల్ ఉంటుంది. సో డబల్ షెల్ క్లోజ్ అవుతుంది, ఒక హింజ్ ఏర్పడుతుంది. ఇలాగా ఒక హింజ్ ఉంటుంది అనమాట. ఇలాగా మనకి సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటాడు ఇలాగా. సో యూజువల్గా బైవాల్వ్స్ ఇలా ఉంటాయి. వీటి లోకోమోషను యూజువల్గా తక్కువ, ఎక్సెప్ట్ కొన్ని మైట్లెస్ ఎడ్యులస్లో కొంత మూమెంట్ కనబడుతుంది. కానీ యూజువల్గా మిగతావన్నీ కూడా మోర్ సెడెంటరీ అండ్ వెరీ పూర్ లోకోమోషన్. అండ్ మోర్ ఓవర్ దీస్ bivalves are herbivores. ఓకే, సో మన పేషెంట్ ఏమైనా ఇందులోకి వచ్చే అవకాశం ఉందంటారా? రఫ్ గా బైవాల్ కాదండి. కాదు. ఓకే, అది షూర్ బైవాల్ కాదు. రైట్. నెక్స్ట్ సెకండ్ దానికి వెళ్దాం, గ్యాస్ట్రోపోడా. సో ఈ గ్యాస్ట్రోపోడాలో మనకి స్లగ్స్, పర్పుల్ ఫిష్, లింపెట్స్, స్నేయిల్స్ ఇవి ఉంటాయి ఎక్కువగా. సో మనకి హోమియోపతి రెమెడీస్ కూడా హెలిక్స్ టోస్టా, సిప్రియా ఎగలాన్షియానా మొదలగు మందులు మనకి ఈ మందుల్లోంచి వస్తాయి. అంటే గవ్వలు, శంఖం ఇవన్నీ ఇందులోవి. యాక్చువల్గా మనం చూసే శంఖం ఉంది కదా, గవ్వలు కౌరీస్ అంటాం. గవ్వలు, ఆ గవ్వలు, శంఖాలు, అందులో ఉండేటువంటి యానిమల్ తీసేసిన తర్వాత మనం చక్కగా గవ్వలేసి ఆడుకుంటూ ఉంటాం కూడా ఆ యానిమల్ని తీసిన తర్వాత. సో అవన్నీ ఈ జాతిలోకి వస్తాయి. ఇవి బోత్ హెర్బివోరస్ అండ్ కార్నివోరస్. కానీ వీటి లోకోమోషన్ ఏంటండి? స్లో లోకోమోషన్. ఏమంటాం మనం? నత్త గురించి మాట్లాడుతూ స్నేల్స్ గురించి చెప్తున్నప్పుడు ఏమంటాం? నత్త నడుస్తున్నారంట. The locomotion is there, not like, unlike bivalves, there is some locomotion, but that is slow locomotion, very poor locomotion. నత్త నడక. సో ఇప్పుడు మన పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు ఇందులోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? లేదండి, ఇది కూడా లేదు. ఇది కూడా లేదు కదా. ఇప్పుడు మూడవ వారి దగ్గరకు వద్దాం, సెఫలోపోడ్స్. సో ఈ సెఫలోపోడ్స్ లో మనకి నాటిలస్, ఆక్టోపస్, స్క్విడ్స్ ఇవన్నీ మనం ఇందులో, కటిల్ ఫిష్, సెపియా ఇవన్నీ ఇందులోకి వస్తాయి. ఇందులో దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ కార్నివర్స్. దే హంట్ ద ప్రే. వాళ్ళు ప్రేని హంట్ చేసి తింటాయి ఇవి. And the movement is very much jet-like movement, propulsive movement, fast movement. Rapid jet propulsive movement is there in cephalopods. Okay na? So ఇప్పుడు మన పర్సన్, మన పేషెంట్ ఇందులోకి వచ్చే అవకాశం ఉందా? Yes, sir. దీంట్లో షెల్ అనే కంటెంట్ అసలు తక్కువగాను అసలు లేకపోవటం అనేది కనపడుతుంది. మూమెంట్ ఫాస్ట్ గా ఉంటుంది. లేదా షెల్ ఉంటుంది. షెల్ ఎక్స్టర్నల్ గా ఉండొచ్చు, యాజ్ ఇఫ్ ఇన్ నాటిలస్. షెల్ ఇంటర్నల్ గా ఉంటుంది, యాజ్ ఇఫ్ ఇన్ సెపియా. ఆర్ షెల్ ఈజ్ కంప్లీట్లీ ఆబ్సెంట్, యాజ్ ఇన్ ఆక్టోపస్. కానీ మూమెంట్ ఫాస్ట్ గా ఉంటుంది. మూమెంట్ మాత్రం చాలా ఫాస్ట్, జెట్ ప్రొపల్సివ్ మూమెంట్ ఉంటుంది. ఓకే, అవును. సో ఇందులోకి మనకి మొలాస్క్స్ లో, సెఫలోపోడ్ లోకి ఈ పేషెంట్ వచ్చే అవకాశం మనకి ఎక్కువగా కనబడుతుంది కదా.
ఏమండి, ఒప్పుకుంటారా? అవునండి, అవును అవును అనిపిస్తుంది. డౌట్ కన్ఫర్మ్ కాలేదు. ఓకే. బట్ ముందు మనం మొలాస్క్ అనే ఐడియాని కరెక్ట్ గా పట్టుకోవాలి. అది పట్టుకోకుండా మనం వీటిల్లోకి రాకూడదు. సో కింగ్డమ్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనకి ఏ బేసిస్, ఏ సెన్సేషన్స్ ఉంటాయి అనేది ఒక రఫ్ స్కెచ్ పెద్దవాళ్ళు ఇచ్చున్నారు. అవి మీకు చెప్తాను, రాసుకోండి. ఎప్పుడైనా ఒక మొలాస్క్ అని మనం డిఫైన్ చేయాలి, లేకపోతే మాకు మొలాస్క్ అనే కంటెంట్కి మనం ఎరైవ్ అవ్వాలి అంటే కంపల్సరీ ఈ సెన్సేషన్స్ అన్ని రావాలని కాదు, ఏవో కొన్నైనా మనకి కనబడుతూ ఉంటాయి. ఆ సెన్సేషన్స్ ఏంటి అంటే సాఫ్ట్, డెలికేట్, ఫార్మ్లెస్, షేప్లెస్, వర్ల్, ట్వర్ల్, అవుట్ఫ్లో, బ్లాక్డ్, ఫ్లష్డ్, ఫీలింగ్ ఆఫ్ ఎక్స్పోజ్డ్. కొన్ని మొలాస్క్స్ కేసెస్ మీకు, అలాగే కొన్ని అక్వాటిక్ యానిమల్స్, అంటే మనకి శ్రీకర్ కూడా ఒకసారి ఆంబ్రా గురించి చెప్పినప్పుడు ఈ పాయింట్ చెప్పారు, మీరు చూసినట్టయితే పాత క్లాస్లో. ఆంబ్రాగ్రీషియా, వేర్ దేర్ ఇస్ సో మచ్ ఎంబరాస్మెంట్. మనకి టెక్స్ట్ లో ఏంటంటే కెనాట్ పాస్ యూరిన్ ఆర్ మోషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నర్స్ అని, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్, ఎవరు పాస్ చేయలేరు. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ పాయింట్ చెప్పేయడానికి కాదు, ది ఐడియా ఆఫ్ ఎంబరాస్మెంట్ విత్ సచ్ సార్ట్ ఆఫ్ థింగ్స్. ఆ ఎక్స్పీరియన్స్ ని మనం తీసుకోవాలి. వాటి గురించి మాట్లాడేటప్పుడు కానీ, యూరిన్ గురించి ఫీసెస్ గురించి మాట్లాడేటప్పుడు, లేదా ఈవెన్ స్ఫోటం గురించి మాట్లాడేటప్పుడు, ఇలా వేటి గురించి మాట్లాడే దే ఫీల్ ఎక్స్ట్రీమ్లీ ఎంబ్రాస్డ్. దట్ ఈస్ ద ఐడియా హియర్. అంతేగాని ఆ సిమ్టమ్ కెంట్లో ఇచ్చింది కెనాట్, ఎవరో పాస్ చేయరు. ఎవరు పాస్ చేస్తారు? కెనాట్ పాస్ యూరిన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్. ది ఐడియాని మీరు తీసుకోవాలి. ఐడియాని తీసుకుంటే ద ఎక్స్ట్రీమ్ ఎంబరాస్మెంట్, ఈవెన్ ఫీల్స్ ఎంబరాస్డ్ టు టాక్ అబౌట్ సచ్ సార్ట్ ఆఫ్ థింగ్స్ అంట. దిస్ ఈజ్ మోర్ టువర్డ్స్ ది aquatic things, not only mollusks but also Ambragracia, but also Lac delphinum. ఈ అక్వాటిక్ యానిమల్స్ అన్నిటికీ కూడా మీరు ఈ పాయింట్ చాలా క్లారిటీగా ఉంటుంది. అందుకని మీరు అది నోట్ చేసుకోవాలి. ఆ ఎక్స్ట్రీమ్ ఎంబరాస్మెంట్ అనేటువంటిది ఒక రకమైనటువంటి ఇది ఉంటుంది, ఫీలింగ్ ఎక్స్పోజ్డ్. నెక్స్ట్ నీడ్స్ ప్రొటెక్షన్, ఇది కూడా మాట్లాడుతుంది. అందుకే క్యాల్కేరియా కార్బ్ అనేటువంటి మెడిసిన్ మీరు చూస్తే దాంట్లో సో మచ్ డిపెండెన్సీ, ప్రొటెక్షన్, సెక్యూరిటీ, షెల్ లైక్ థింగ్, ఎక్స్ట్రీమ్, ఇవన్నీ వస్తాయి. బికాస్ ఐడియా ఆఫ్ క్యాల్కేరియా కార్బ్ ఈజ్ స్ప్రౌటెడ్ ఫ్రమ్ దిస్ థింగ్, దిస్ షెల్ లైక్ థింగ్, ద మిడిల్ లేయర్ ఆఫ్ ఆయిస్టర్ షెల్, అది దాని సోర్స్ ఫ్రమ్ విచ్ ఇట్ వాజ్ మేడ్. సో ఎక్స్ట్రీమ్ సెక్యూరిటీ, ఎక్స్ట్రీమ్ ప్రొటెక్షన్, ఎక్స్ట్రీమ్ డిపెండెన్సీ, ఎక్స్ట్రీమ్ స్టెబిలిటీ, ఎక్స్ట్రీమ్ సెక్యూరిటీ, ఇవన్నీ మీకు కనబడుతూ ఉంటాయి అందులో క్యాల్కేరియా కార్బ్. క్లోజ్డ్, షట్ ఇన్, కన్సీల్, కవర్, సబ్మర్జ్, బరీ. సో ఇవన్నీ కూడా మనకి ఈ వర్డ్స్ మనకి అక్కడో ఎక్కడో ఈ సెన్సేషన్స్ పడుతూ ఉంటాయి ఆ మొలాస్క్ కేసెస్లో. ముఖ్యంగా ఫస్ట్ చెప్పుకున్న ఆ సాఫ్ట్ అంటే ఆ వర్డే వాడాలని లేదండోయ్, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. బట్ ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నేను చాలా జెంటిల్, నేను చాలా డెలికేట్, నేను చాలా ఈజీగా ఎఫెక్ట్ అయిపోతాను. ఈ పాయింట్స్ ఖచ్చితంగా మీకు రిఫ్లెక్ట్ అవుతాయి మీరు చూస్తే మొలాస్క్స్లో. ఎక్స్ట్రీమ్గా నేను చాలా వీక్, నేను చాలా ఎక్స్ప్లాయిట్ చేయబడ్డాను, నేను చాలా సాఫ్ట్ పర్సను, నేను ఒక ఫార్మ్లెస్, షేప్లెస్ పర్సను అనే ఐడియా ఇస్తూ ఉంటారు మీకు.
అదే మీరు ఆరమ్ము క్యూప్రంతో మాట్లాడారనుకోండి, డాక్టర్ గారు మీరు లాస్ట్ టైం నాకు ఇచ్చినటువంటి మందు దీనికి సంబంధించి ఇచ్చారు, జస్ట్ మీకు చెప్తున్నాను గుర్తుందో లేదా. అలా ఉంటుంది. ఏ పర్సన్ విత్ ఏ పెర్ఫెక్ట్ బౌండరీస్, వెల్ ఆర్గనైజ్డ్, వెల్ స్ట్రక్చర్డ్. వాడు సిట్టింగ్ కూడా ద వెర్టిబ్రల్ కాలమ్ ఈజ్ ఎరెక్ట్. వాళ్ళు ఇలా అనరు అసలు, ఇంతే కేసు మొత్తం మీద. అదే మీరు మొలాస్క్ చూసారనుకోండి, ఈవెన్ వాడు అంత వాళ్ళు దే ఆర్ సో మచ్ ప్రిమిటివ్. They cannot look into the eyes of other person. They cannot be socialized. So much self-hatred, so much sensation of that I was a mild thing. I am a gentle person. I am a soft person. I am a delicate person. ఆ వర్డ్స్, ఆ సెన్సేషన్స్ మీకు పడతాయి. అట్లీస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ వచ్చే లాంగ్వేజ్ అయినా ఉంటుంది, ఎగ్జాక్ట్గా అదే వర్డ్ పడకపోయినా. సో మన పర్సన్, మన పేషెంట్లో ఇవి ఉన్నాయండి లేవా? అని చెప్పారు. చూడండి పాత దాంట్లో ఐసోలేటెడ్, నాట్ ఇన్క్లూడెడ్, సెన్సిటివ్, గ్రూప్లో ఇన్క్లూడ్ చేసుకోరు, సెల్ఫ్ రిప్రోచ్, సెల్ఫ్ హేట్రెడ్. చెప్పారా లేదా ఇవన్నీ ఆయన? చెప్పారండి. ఐసోలేటెడ్ గ్రూప్ లో లేదు, నన్ను ఒంటరి చేసేస్తున్నారు. విచ్ ఇన్ఫర్స్ that this guy belongs to the mollusk idea. Of course, which order and which remedy మనకి తెలియకపోవచ్చు, but basic structure మనకి తెలిస్తే we can easily trace out or sort out from which sub kingdom and which class this person belongs to. Of course, ఇదంతా ఎప్పుడంటేనండి కేసు ఇంత డీటెయిల్డ్ గా తీసుకుంటే. కేసు కనుక మనం సూపర్ఫిషియల్ గా తీసుకుని ఆ 2 మొక్కల్లో తెవిల్ చేసి మందిద్దాం, మొలాస్క్ అంటే మొలాస్క్ దొరకదు. అఫ్ కోర్స్ కొన్ని అబ్జర్వేషన్స్ మనం ట్రేస్ అవుట్ చేసుకోవచ్చు బేసింగ్ ఆన్ ఫిజియోగ్నోమీ డీటెయిల్స్, కానీ సెన్సేషన్స్ డీపర్ ఆస్పెక్ట్కి వెళ్లకుండా మనం ఈ కేసుని ట్రేస్ అవుట్ చేయలేం, ఇలాంటి కేసెస్. నెక్స్ట్ అదే బైవాల్వ్ అనుకోండి, పర్టికులర్ గా అంటే వన్స్ మొలాస్క్ అని డిసైడ్ అయిన తర్వాత మనం వెనక్కి రావాలి. సో బైవాల్వ్సా, గ్యాస్ట్రోపోడా, సెఫలోపోడా, జనరల్ మొలాస్క్ ఫీచర్స్ వచ్చాయి. నెక్స్ట్ బైవాల్వ్లో ఎలా ఉంటాయి, వాటిని నెక్స్ట్ ఆర్డర్లోకి తీసుకెళ్ళడానికి అనేటువంటిది మనం నెక్స్ట్ క్లాస్లో మనం దీని గురించి మాట్లాడుకుందాం. వన్స్ మొలాస్క్ అని డిసైడ్ అయిపోయాక తర్వాత బైవాల్వ్ ఫీచర్స్ ఏంటి, గ్యాస్ట్రోపోడా ఫీచర్స్ ఏంటి, సెఫలోపోడా ఫీచర్స్ ఏంటి, అలాగే నెక్స్ట్ ఏ రెమెడీలోకి వెళ్ళింది ఈ కేసు అనేటువంటిది మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? Any doubts regarding today's session? చంద్రకాంత్ గారు ఏమైనా డౌట్ ఉందా? లేదు సార్, లేదు సార్. మీరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో తెలియదు, కానీ ఈ కేసు మాత్రం మంచి అద్భుతమైనటువంటి లెర్నింగ్ ఆస్పెక్ట్స్, చాలా బాగా మనం నేర్చుకోవడానికి అనుకూలంగా ఉన్న కేసు ఇది.
దీంట్లో చాలా ట్విస్టులు కనపడుతున్నాయండి. మనకి అనుభవాన్ని పెంచడానికి భగవంతుడు ఇచ్చినట్లుగా ఉంది కేసు. అంతేనండి, అంతే. డెఫినెట్ గా ఏదైనా అంతే కదండి, మనం అనుభవాన్ని పెంచడానికే ఇస్తారు ఆయన. డెఫినెట్ గా అంటే కేసు కూడా బాగా మనకి హెల్ప్ అయింది నేర్చుకోవడానికి కూడా. అంటే ఇప్పుడు మీకు ఆ సబ్ కింగ్ ఆర్డర్ లోకి వెళ్ళేసరికి ఇది ఇంకా బాగా ఎక్స్ప్లోర్ అవుతుంది. సార్ యాక్చువల్లీ ఓన్లీ అతను చెప్పిన మాటలు కన్సిడర్ చేసుకోకుండా ఆల్ టుగెదర్ ఎలా చూడాలనేది కూడా అందుకనే రాఘవన్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ అన్నాడు, ఇట్ ఈస్ ఆల్ సేయింగ్ అబౌట్ ఇన్ ఏ వే ఆఫ్ ప్రాసెస్. మీరు గమనించినట్టయితే, ఎందుకంటే ఆ పైన చూస్తే మనకు అవే కనపడతాయి, కానీ అతను ప్రతిదీ కూడా ఒక ప్రాసెస్ లాగా అతను చెప్పుకుంటూ వచ్చాడు. అఫ్ కోర్స్ మిగతా యానిమల్ ఫీచర్స్, ఐ వర్సెస్ మై సెల్ఫ్, అవి కూడా అక్కడక్కడ కనబడుతున్నాయి. బట్ ఈవెన్ దట్ ఎక్స్పీరియన్స్ వాజ్ టోల్డ్ యాజ్ ఇఫ్ ఇన్ ఏ ప్రాసెస్. ఏదో ఒక ప్రాసెస్ లాగా చెప్పాడు, విచ్ క్లియర్లీ indicates that this guy belongs to animal kingdom. బట్ వన్స్ యానిమల్ అని డిసైడ్ అయ్యాక కూడా మనం ఎలాగా దాన్ని, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఒకటేంటంటే అన్ని లైన్లో రావు. సార్ కూడా చెప్తారు, అది చాలా బాగా చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఏమంటే మేము ఆగండి మేము ఒక కేసులో ఇప్పుడు సార్ రీసెంట్గా 5 ఫింగర్ మెథడ్ అని పెట్టారు, మీరు చూస్తే శంకరన్ గారు. సో 5 ఇందులో కూడా అంతే, అన్ని రావు. అన్ని రాకపోయేసరికి ఏం చేస్తున్నారు వాళ్ళు, ఏది ప్రామినెంట్ గా వస్తుందో దాన్ని పికప్ చేస్తున్నారు. సో పికప్ చేసుకుని దాన్ని మిగతా వాటితో అట్రిబ్యూట్ చేస్తారు. ఉదాహరణకి ఆర్డర్ ఫీలింగ్ ఏదో ఉంది అనుకుందాం. ఉదాహరణకి ఇందులోనే జెట్ మూవ్మెంట్ ఉంది, ఇది మనకి ఎక్స్పీరియన్స్ లో వచ్చింది నిజానికి, కానీ మనం స్టార్ట్ చేసేటప్పుడు ఇది మోర్ సైకోటిక్ మయాజం కేసు అని చెప్పుకున్నాం. మీకు గుర్తుండే ఉంటుంది చాలా మందికి, ఎందుకంటే అతను చాలా అవాయిడెన్స్ చేశాడు, చాలా తను ఏంటో అది కాకుండా వేరేది ప్రోట్రే చేయడానికి చాలా ప్రయత్నం చేశాడు. మీ అందరికి గుర్తు, నేను వీకు అనే వర్డ్ చాలా సార్లు వాడాడు, మీరు వినే ఉంటారు. అది గుర్తుందా మీకు? ఈ కేసులో పబ్లిక్, నేను పడిపోతే పబ్లిక్ అంతా నన్ను ఎలా అబ్జర్వ్ చేస్తారో, వాట్ పీపుల్ మే థింక్. ఏమంటే మీరు అడిగారు కూడా రాధాకృష్ణమూర్తి గారు, గుర్తుందా అది? వాట్ పీపుల్ మే థింక్ ఐ యామ్ వీక్ పర్సన్. ఇది కూడా ఒక మొలాస్క్ ఐడియానే. ఆ వీక్ అనేటువంటి ఐడియాని ఇస్తాడు. అదే చెప్పాను ఇందాక, సాఫ్ట్, వీక్, జెంటిల్, డెలికేట్, ఈ ఐడియా విపరీతంగా ఇస్తారు మొలాస్క్ పీపుల్. కానీ అది యాజ్ వి ట్రావెల్ ఫార్వర్డ్ ఆ మయాజం ఐడియా మళ్ళీ రిఫ్లెక్ట్ అవ్వలేదు పైకి. సో ఈ రకంగా ఏంటంటే మనకి అన్ని కలగాపులగంగా ఉంటాయి కేసులో, అండ్ వీ హ్యావ్ టు సార్ట్ అవుట్ దోస్ థింగ్స్. అందుకని మనం ఏం చేయాలంటే ఆ పూసలన్నీ ఏరి జాగ్రత్తగా ఒక దండలాగా వచ్చాలి. ఏ పూస తర్వాత ఏ పూస అని రైట్ అవే రాసి ఉండదు. సో కేసులో అక్కడక్కడక్కడక్కడక్కడ జింగిల్గా అయిపోయి ఉంటాయి ఇవన్నీ. మనం ఏం చేయాలి, ఒక్కొక్క పూసని ఏరుకుని దేని తర్వాత ఏదో చూసుకుని మనం సెట్ చేసుకోవాలి. వాళ్ళు ఇవ్వరు, అందుకని సెన్సేషన్ స్టార్టింగ్ లో వచ్చేయచ్చు, ఒక్కొక్కసారి మయాజము మధ్యలో రావచ్చు, లేదా కింగడం లాస్ట్ లో రావచ్చు. అలా జరుగుతాయి కేసెస్. ఎందుకంటే మనకి ఇవి కింగడము, సబ్ కింగడము, ఆర్డరు, ఫ్యామిలీ, రెమెడీ అని మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. పేషెంట్ మనకి మొత్తం అలా బంచ్లా ఇచ్చి వెళ్ళిపోతారు. అప్పుడు మనం ఏం చేయాలి, దేనికి అది ట్రేస్ అవుట్ చేసుకుని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని వాళ్ళకి ఏది మంచిదో చూసి అది వాళ్ళకి ఇవ్వాలి. సో అది మన జాబ్ అన్నమాట. సో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనం కనుక ఈ స్ట్రక్చరల్ వేలో గనక మనం ఐడెంటిఫై అయ్యాం అనుకోండి, దీని తర్వాత ఇది రాలేదు, ఇది చాలా సార్లు జరుగుతూ ఉంటుంది. లేదా మనకి గురుకుల్లో ఈ పాయింట్ చెప్పలేదు అనిపిస్తుంది. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పిన సార్ ఎప్పుడు చెప్తారు ఆ పాయింట్, అది ప్రియాంక మేడం చాలా సార్లు ఆ పాయింట్ మెన్షన్ చేశారు. మనం కాపీ పేస్ట్ చేస్తే మాత్రం ఇందులో సక్సెస్ అవ్వలేం. యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ రూట్. ఈవెన్ ఆయన కూడా శంకరన్ గారి నుంచి నేర్చుకుని ఆయన అప్లై చేసుకునేటప్పుడు ఆయన ఏం చేశారు, ఆయన రూట్లో ఆయన దాన్ని మోర్ అండ్ మోర్ షార్పెన్ చేసుకున్నారు. అలాగే మనం కూడా
ఏదైనా మనం తెలుసుకున్న తర్వాత ఒక స్ట్రక్చరల్ ఐడియాకి ఎగ్జాక్ట్గా ప్రతిసారి అలాగే రావాలి అనే ఐడియాని మనం పెట్టుకున్నట్టయితే మనం బ్లాక్ అయిపోతాం. వచ్చిన దాన్ని స్వీకరించి కోర్స్ దాని మీద మనం వర్క్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. బట్ ఈ సెట్ ఆఫ్ మైండ్ అంటే మనం అన్నది యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ అనుకున్నది రిఫ్లెక్ట్ అవ్వాలి, ఈ ప్రాసెస్లో రావాలి అని మనం అనుకోకూడదు. ముఖ్యంగా యానిమల్ కేసెస్లో అసలు అనుకోకూడదు, అసలు రాదు అలాగే. సో డిఫరెంట్గా వస్తూ ఉంటాయి ఎక్స్పీరియన్స్, డిఫరెంట్గా సెన్సేషన్స్ వస్తూ ఉంటాయి. సో అవన్నీ మనం సార్ట్ అవుట్ చేసుకుని ఫైనల్గా మనం ఒక రెమెడీకి అరైవ్ అవుతాం. లిటిల్ బిట్ టఫే, బట్ వర్క్ ఎంజాయ్ చేసే వాళ్ళకి అది చాలా బాగుంటుంది. ఓకే, ఓకేనా? షల్ వి టేక్ లీవ్? ఓకే సార్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.